రెండవ సామెయలు 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదనై దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయాము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబిగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందురు గాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమునను అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞనిచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బెషేతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను అషేరీయుల మీదను యెజ్రెయేలు మీదను ఎఫ్రాయిమీయుల మీదను బెన్యామీనీయుల మీదను ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషేతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారినెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనునకు ఆ తట్టునను దిగియుండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్ల చేష్టలు చేదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీనీయులను దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని పక్కను కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్‌హనన్సూరిమని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తరువాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇజ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిల్వలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులగు యోవాబును అబిషేయును ఆషాహేలును అచ్చట నుండిరి. ఆషాహేలు అడవిలేడి అంత తేలికగా పరుగెత్తగల వాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబెర్నును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆషాహేలువా అని అతనిని అడగగా అతడు నేను ఆషాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకన్ని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను. ఆషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా అబ్నేరు, నన్ను తరుముటమాని తొలగిపొమ్ము. నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడిచచ్చెను. ఆషాహేలు పడిచచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి గాని
యోవాబును అబిషయ్యను అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములోని గీహ ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలవగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించున, అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువు గదా. తమ సహోదరులను తరుము వద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యకయందు వని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవము తోడు, జగడమునకు నీవు వారిని పిలువక యుండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయి యుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇజ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆషాహేలు గాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. జనులు ఆషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబుని అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.